హాయ్ గైస్, వెల్కమ్ టు వెంకట్ మెడిటేటివ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు వైజాగ్ స్టీల్ మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి మెకానికల్ ఇంజనీర్స్ వారికి అంటే సబ్జెక్ట్ వైజ్ ఏ సబ్జెక్ట్కి ఎన్నెన్ని మార్కులు వస్తాయి అని చెప్పి డిస్కస్ చేసుకుందాం అని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. ఓకే, ఈరోజు ఈ వీడియో డిస్కస్ చేసుకుందాం. అయితే అంతకన్నా ముందు ఇంకా లాస్ట్ వీడియోస్ ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ బిట్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ 2014లోవి 2015 2017లో వచ్చిన ప్రీవియస్ బిట్స్ సబ్జెక్ట్ వైజ్ బిట్స్ చేయడం జరిగింది. సో అవి ఇంకా ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, వైజాగ్ స్టీల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, లేదంటే సబ్జెక్ట్ వైజ్ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది, అందులోకి వెళ్ళి చూసినా మీకు ఆ బిట్స్ ఉంటాయి. ఓకేనా? అందుకనే ముందు ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో ఉంచుకోండి. దానివల్ల ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ ఎప్పుడు కూడా మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? మనకి సబ్జెక్ట్ వచ్చిపోతే టెక్నికల్ నాన్ టెక్నికల్ ఎవరికైనా ఏ స్ట్రీమ్ వాళ్ళకైనా మెకానికల్ అవనివ్వండి, ఎలక్ట్రికల్ అవనివ్వండి, ఎలక్ట్రానిక్స్ అవని ఎవరికైనా 200 మార్క్స్కి ఉంటుంది. సో టెక్నికల్ వచ్చేసి 100 మార్క్స్, నాన్ టెక్నికల్ వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మనకి 200 మార్క్స్ అనేవి ఉన్నాయి కదా. ఓకే, అయితే ఇక్కడ చూడండి, మనకి టైం వచ్చేసి 150 మినిట్స్ చెప్పాడు. అంటే 150 మినిట్స్, ఈ 150 మినిట్స్ 200 బిట్స్ మనం పెట్టాలి 150 మినిట్స్లోని. అంటే మనకి ఎంత పడుతుంది చూడండి, 45 సెకండ్స్ పర్ బిట్ పడుతుంది. అంటే బిట్ యావరేజ్గానే పడుతుంది. సేమ్ ఎస్ఎస్సి జేఈకి ఎలా అయితే ఉంటుందో అలాగే అవుతుంది. క్వశ్చన్ లెవెల్ కూడా మనకి ఆ లెవెల్లోనే ఉంటుంది. ఓకే, ఎవరు భయపడాల్సింది ఏం లేదు. అందరూ అనుకుంటున్నారు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలాగ వస్తుంది అనే గేట్ లెవెల్ వస్తుందా, ఏ ప్రాబ్లమేటిక్ వస్తుందా అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకటి చూడండి, మనకి అక్కడ జూనియర్ ట్రైనీ 150 బిట్స్ 2 అవర్స్ అలాగ ఇస్తున్నారు. సో మనకు అక్కడ 48 సెకండ్స్ పడుతుంది. ఇక్కడ మనకి మేనేజ్మెంట్ ట్రైనీ 45 సెకండ్స్ పడుతుంది. ఎప్పుడు కూడా టైం డ్యూరేషన్ బేస్ చేసుకునే బిట్ ఉంటుంది. సో టైం డ్యూరేషన్ ఎక్కువగా ఉంటే మనకి బిట్ చాలా కొంచెం కష్టంగా ఉంటుంది, టైం డ్యూరేషన్ తక్కువగా ఉంటే మనకి బిట్ ఈజీగా ఉంటుంది. సో మనకి జూనియర్ ట్రైనీ పేపర్తో పోల్చుకుంటే నాకు మేనేజ్మెంట్ ట్రైనీ తక్కువ డ్యూరేషన్ ఉంది. సో నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చెప్తాను, జూనియర్ ట్రైనీ అటెంప్ట్ చేశాను, సో మేనేజ్మెంట్ ట్రైనీ కూడా అటెంప్ట్ చేశాను. నాకైతే జూనియర్ ట్రైనీలోని కొన్ని సింపుల్ బిట్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమేటిక్ ఉన్నాయి. కానీ మేనేజ్మెంట్ ట్రైనీలో అలా కాదు, థియరిటికల్గా కొంచెం లాజిక్గా ఇస్తాడు, కానీ ప్రాబ్లమేటిక్ చాలా తక్కువ ఉంటుంది. జూనియర్ ట్రైనీతో పోల్చుకుంటే మేనేజ్మెంట్ ట్రైనీ కొంచెం నన్ను అడిగితే కొంచెం ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే తక్కువ టైంలో 200 బిట్స్ పెట్టాలంటే అంత ఈజీ కాదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చూడండి, టెక్నికల్ వెయిటేజ్. ఇది మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళకండి, గుర్తుపెట్టుకోండి, మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళకి చెప్తున్నాను. సో ఇటు చూడండి, మొత్తం మనకి 16 సబ్జెక్ట్స్ అండి, మొత్తం 16 సబ్జెక్ట్స్ మనకి సిలబస్లో ఉంటుంది మేనేజ్మెంట్ ట్రైనింగ్ యొక్క సిలబస్. అందులోని మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఫస్ట్ చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, దాన్ని మనం ప్రొడక్షన్ అంటాము. అలాగే ఇంజనీరింగ్ మెటీరియల్స్, వర్క్షాప్ టెక్నాలజీ, ఈ మూడు కలిపి మనకి వెయిటేజ్ 24 to 29 వస్తున్నాయండి మనకి. ఎందుకంటే నేను ఒక సంవత్సరం పేపర్ చూసినప్పుడు 24 కనిపించాయి, ఇంకో సంవత్సరం చూసినప్పుడు 26 అలా కనిపించాయి, ఇంకో నెక్స్ట్ చూసినప్పుడు లాస్ట్ హైయెస్ట్ 29. ఈ మూడు సబ్జెక్టుల నుంచి హైయెస్ట్. ఈ మూడు ఎందుకు చెప్పానంటే ఈ మూడు ఒకే స్ట్రీమ్కి చెందినవి. ప్రొడక్షన్, ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఇదంతా కూడా ఒకే స్ట్రీమ్కి చెందినవి కాబట్టి, వర్క్షాప్ టెక్నాలజీ అన్నీ ఒకే స్ట్రీమ్కి చెందినవి కాబట్టి నేను 3 తీసుకున్నాను. ఈ 3 కూడా మనకి 29 మార్క్స్. అంటే నీ 30 మార్క్స్ దగ్గరికి, అంటే టెక్నికల్లో 30% ఆఫ్ వెయిటేజ్ కూడా ఈ 3 సబ్జెక్టుల మీద ఉన్నాయి. సో యావరేజ్గా మనకి 26 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్మోడైనమిక్స్ ఒక్కటే 8 to 13, ఇది ఒక్క సబ్జెక్ట్ 13 మార్క్స్ వరకు మనకు వస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే 10 అబోవ్ మార్క్సే మనకి థర్మోడైనమిక్స్ నుంచి వస్తుంది, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఓకేనా? మనకి 10 మార్క్స్ కూడా వస్తున్నాయి. ఎఫ్ఎంహెచ్ఎం, ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్. ఫ్లూయిడ్ మెకానిక్స్, హైడ్రాలిక్ మెషిన్స్, ఈ రెండు కూడా మనకి 11 to 14 బిట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అంటే ఫ్లూయిడ్ మెకానిక్స్ నుంచే మనకి ఎక్కువగా వస్తున్నాయి, 8 బిట్స్ అలా వస్తున్నాయి. రిమైనింగ్ బిట్స్ అన్నీ కూడా 2, 3, 4 బిట్స్ కూడా మనకి హైడ్రాలిక్ మెషిన్స్ నుంచి వస్తున్నాయి. అంటే మనకి పంప్స్ అవి ఉంటాయి కదా, పంప్స్ అవన్నీ కూడా వస్తున్నాయి ఎఫ్ఎంహెచ్ఎంలో. మొత్తం ఓవరాల్గా ఇది 13 యావరేజ్ అనేది వస్తుంది మనకి. నెక్స్ట్ హీట్ ట్రాన్స్ఫర్స్, రిఫ్రిజిరేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ 9 to 13. ఒక్కోసారి ఏం చేస్తున్నాడు అంటే హీట్ ట్రాన్స్ఫర్స్ చూడండి, హీట్ ట్రాన్స్ఫర్స్ ఒక 8, 7 అలాగే ఇచ్చేస్తున్నాడు, రిఫ్రిజిరేషన్ ఒక 2, 3 వేస్తున్నాడు. ఒక్కోసారి రిఫ్రిజిరేషన్ వచ్చేసి పోతే ఏం వేస్తున్నాడు అంటే ఒక సంవత్సరం పేపర్లో 10 రిఫ్రిజిరేషన్ ఇచ్చేస్తున్నాడు, హీట్ ట్రాన్స్ఫర్ 2, 3 ఇస్తున్నాడు. సో యావరేజ్గా మనకు 9 to 13 అనేది 2 మిక్స్ చేసి ఇస్తున్నారు అనమాట. సో మనకి యావరేజ్గా ఒక 11 బిట్స్ దాకా వస్తున్నాయి. నెక్స్ట్ మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్లోని మనకి ఇంకో సెకండ్ హైయెస్ట్ సబ్జెక్ట్ ఏది అంటే మనకి మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఈఎంఎం. మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ని మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అని కూడా అంటాం కదా. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మనకి మెషిన్ డిజైనింగ్,
ఈ 2 సబ్జెక్టుల నుంచి మనకి 17 to 21 మార్క్స్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి ఖచ్చితంగా. మనకి 15 అబోవ్ బిట్స్ వస్తున్నాయి ఈ 2 సబ్జెక్టుల నుంచి. ఎందుకంటే 2 మనకు ఒకలాగా ఉంటాయి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, డిఎంఎం పెద్ద వేరే సబ్జెక్ట్స్ ఏం కాదు, 2 ఒకలా ఉంటాయి కాబట్టి ఈ 2 చూసుకోండి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ చదివిసామంటే ఆల్మోస్ట్ 60% ఆఫ్ సిలబస్ డిఎంఎంలో కవర్ అయిపోయినట్టే. సో 2 చూసుకోండి. సో మనకి 19 బిట్స్ యావరేజ్గా వస్తున్నాయి. నెక్స్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్, థియరీ ఆఫ్ మెషిన్స్, ఇది పెద్ద వెయిటేజ్ ఏం లేదు కానీ 7 బిట్స్ దాకా వస్తున్నాయి. ఒక్కోసారి మనకి ఎక్కువగా వస్తున్నాయి. ఒక ఇంజనీరింగ్ మెకానిక్స్ 4 అడుగుతున్నాడు, ఈ యొక్క 4 బిట్లు థియరీ ఆఫ్ మెషిన్స్ నుంచి కూడా అడుగుతున్నాడు అనమాట. అయితే థియరీ ఆఫ్ మెషిన్స్లోనే మనకి వైబ్రేషన్స్ కాన్సెప్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, అది చూసుకోండి. ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనకి ఫోర్సెస్ అడుగుతున్నాడు. ఫోర్సెస్ ఆఫ్ ప్లేన్స్ అవి ఉన్నాయి కదా, అవి ఫ్రిక్షన్ మీద అడుగుతున్నాడు అనమాట. అవి కొంచెం చూసుకోండి. అంటే బిట్స్ తక్కువ ఉన్న మెయిన్ టాపిక్స్ ఇవి కాబట్టి ఇవి ఎక్కువ అడుగుతున్నాడు. నెక్స్ట్ యూసీఎంపీలో ఆల్రెడీ మనం బిట్స్ లాస్ట్ క్లాస్లోనే చెప్పాను, చాలా బిట్స్ అబ్రెసివ్ జెట్ మిషనింగ్, ఎలక్ట్రోకెమికల్ మిషనింగ్, ఎలక్ట్రో డిశ్చార్జ్ మిషనింగ్ మీద వీటి మీద బిట్స్ చూసారు కదా, ఏ లెవెల్లో వస్తున్నాయి లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో యూసీఎంపీ మీద ఎక్కువ ఆ 5 ఉన్నాయి కదా మనకి, ఈసీఎం, ఈడిఎం, ఈబిఎం, అలాగే ఏఎస్ఎం, అబ్రెసివ్ జెట్ మిషనింగ్ ఎన్ని ఉన్నాయి కదా. సో అవన్నీ చూసుకోండి, డిస్క్రిప్షన్ మొత్తం వాటి మీద బిట్స్ ఇస్తాడు యూసీఎంపీ నుంచి ఇస్తే, ఇంకేమీ ఇవ్వడు. ఐఎం వచ్చేపోతికి ఇన్వెంటరీ కంట్రోల్ అవన్నీ ఉంటాయి కదా, పెట్ అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి కదా, బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి మీద బిట్స్ ఇస్తున్నాడు. సో ఇవి కూడా మనకి 8 మార్క్స్ దాకా మనకి వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మెట్రాలజీలోని మనకి 2 to 5 యావరేజ్గా 3 బిట్స్ కన్ఫామ్గా ఉంటాయి. అవి ఏంటి అంటే గోగేజు, నోగేజు, అలాగే టాలరెన్సెస్, ప్రెసిజన్స్, యాక్యురసీ. సో ఇవన్నీ ఉంటాయి కదా, మనకి సాఫ్ట్ యొక్క ఫార్ములాస్ ఉంటాయి, లిమిట్స్, అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఫార్ములాస్ అన్నీ చదువుకోండి. అలాగే సమ్ కూడా ఇస్తాడు, ఏం లేదు అప్పర్ లిమిట్ వాల్యూ ఇచ్చేసి లోవర్ లిమిట్ వాల్యూ ఇచ్చేసి అన్నీ మనకి అలవెన్సెస్ అన్నీ కనుక్కోమంటాడు కదా. సో మనం ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మనం చేత్తోనే చేసేయచ్చు అవిని. సో ఆ టైప్లో అడుగుతున్నాడు మెట్రాలజీ, అవి కూడా కొంచెం చూసుకోండి. ఫైనల్గా వచ్చేసి పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఓకేనా. పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ వచ్చేపోతికి మనకి అన్నీ కనెక్ట్ చేస్తున్నాడు, బాయిలర్స్ మీద వాటి మీద అడుగుతున్నాడు, కొంచెం చూసుకోండి. పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అంటే ఒక 2 years పేపర్లో కనిపించే కానీ ఒక ఇయర్ పేపర్లో కనిపించలేదు. పవర్ ప్లాంట్ ఇంజనీర్ కూడా లాస్ట్లోని చూస్ చేసుకోండి. ఇది కూడా 3 బిట్స్ అడుగుతున్నారు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఇలా యావరేజ్గా మొత్తం మనకి ఇలా వెయిటేజ్తో మనకి ప్రతి ఇయర్ కూడా మేనేజ్మెంట్ అని ఈ రకంగా వస్తుంది. పక్కన ఇచ్చిన యావరేజ్ ఫ్రెండ్స్ అసలు అంటే ఇదే ఖచ్చితంగా ఇచ్చేస్తాడని చెప్పను, నేను చెప్పాను ఇక్కడ చూడండి. 24 నుంచి 29 మధ్యలో ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. అలాగే థర్మోడైనమిక్స్ 8, మినిమం 8 కన్ఫామ్గా, ఎందుకంటే మినిమం 8 కన్నా తగ్గట్లేదు. 3 years పేపర్స్ కన్సిడర్ చేశాను, 8 కన్నా తగ్గలేదు, 8 అబోవ్ వేస్తున్నాడు. మ్యాక్సిమం 13 ఇచ్చాడు, 8 ఇచ్చాడు. సో అందుకే నేను ఇలా వేసాను యావరేజ్. సో మీకు అర్థమైంది కదా ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తున్నారు. ఫస్ట్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి 26, అలాగే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి, తర్వాత ఎఫ్ఎంహెచ్ఎం, తర్వాత థర్మోడైనమిక్స్. టాప్ 5 కూడా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. టాప్ 5 ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అర్థం కావాలంటే మనం కింద ఇంజనీరింగ్ మెకానిక్స్ అవన్నీ మనకి బేసిక్స్ తెలియాలి. సో ఇంజనీరింగ్ మెకానిక్స్ కూడా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ యూసీఎంపీ ఐఎం థియరీ సబ్జెక్ట్ ఫుల్ థియరీగా ఉంటాయి కాబట్టి సో 8 మార్క్స్ చాలా ఈజీ స్కోరింగ్, అది డైరెక్ట్ బిట్స్ ఉంటాయి అవి. సో చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాన్ టెక్నికల్ పోర్షన్. నాన్ టెక్నికల్లో మనకి యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్. సో అంటే అడిగారు చేయడానికి కారణం ఏంటంటే ఇంగ్లీష్ ఎన్ని వస్తాయి, యాప్టిట్యూడ్ ఎన్ని బిట్స్ వస్తాయని చెప్పి సపరేట్ కామెంట్ పెట్టారు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. మనకి 100 మార్క్స్ ఉంటాయండి. ఇందులో యాప్టిట్యూడ్ ఓన్లీ అర్థమెటిక్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటాయి కదా. సో అవి 25 ఇస్తాడు, రీజనింగే 25 బిట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ 25 ఉంటాయి. జనరల్ అవేర్నెస్లో మనకి చూడండి, జనరల్ అవేర్నెస్లో 11 to 14 బిట్స్ మనకి లాస్ట్ మంత్ 6 months కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో 11 to 14 బిట్స్. మిగతావన్నీ కూడా మనకి హిస్టరీ, సివిక్స్ నుంచి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్స్, అగ్రికల్చర్ నుంచి కూడా అడుగుతున్నాడు. 2-3 బిట్లు నాకు తగిలాయి ప్రీవియస్ ఇయర్లో. అగ్రికల్చర్ క్రాప్స్ గురించి, అంటే అగ్రికల్చర్ అంటే ఏం లేదు, క్రాప్స్ అడుగుతాడు అనమాట. ఖరీఫ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ క్రాప్స్ మీద 2-3 బిట్స్ లేదా ఒక బిట్ అడుగుతాడు అంతే, ఏం అడగడు. సో కరెంట్ అఫైర్స్ మెయిన్, కరెంట్ అఫైర్స్ వెయిటేజ్ ఎక్కువ, స్పోర్ట్స్, ఆథర్స్, రీసెంట్గా తీసుకున్న అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి. స్పోర్ట్స్, ఆథర్స్ అంటే బుక్స్ యొక్క ఆథర్స్, రీసెంట్గా తీసుకున్న అవార్డ్స్ గురించి, ఈ 3 కొంచెం చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తున్నాయి. ఎక్కువ 14 బిట్స్ దగ్గర కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోద్ది. ఒక 5 to 4 బిట్స్ మనకి హిస్టరీ నుంచి, అలాగే అగ్రికల్చర్ నుంచి 2 బిట్లు, అలా మొత్తం 25 బిట్స్ మనకి కవర్ చేస్తాడు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది మన ఒక మెకానికల్ ఇంజనీర్స్ వాళ్ళకి, అలాగే నాన్ టెక్నికల్ అన్ని స్ట్రీమ్స్ వాళ్ళకి సిలబస్.
ఓకేనా, అర్థమైంది కదా. దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎవరైతే ఇంకా ఇప్పుడు కొత్తగా చదువుతున్నారంటే మన ఛానల్లో ఆల్రెడీ చాలా స్పీడ్గా ఫాస్ట్గా మొత్తం ఓన్లీ సిలబస్ ఏదైతే ఉందో అన్నీ చెప్పుకొని వెళ్ళిపోయానో అన్ని క్లాసెస్ చూడండి. థర్మోడైనమిక్స్ చేశాను, ప్రొడక్షన్ చేశాను, ఇలా వర్క్స్ టెక్నాలజీ చేశాను. చాలా మెషిన్ డిజైన్ మెయిన్ టాపిక్స్ ఏంటి, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఒక మెయిన్ టాపిక్, ఏం చదవాలి అన్నీ కూడా మొత్తం వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఏ బుక్స్ చదవాలి అవి కూడా చెప్పాను. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా కూడా చెప్పేస్తున్నాను చూడండి. మనకి చాలామంది అడుగుతున్నారు అంటే ఏ లెవెల్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి అయితే నేనైతే ఆర్ఎస్ కుర్మీ చెప్తున్నానండి. ఆర్ఎస్ కుర్మీ అండ్ ఆర్కే జైన్ ఈ రెండు చూసుకోండి. బిట్స్ ఎక్కువగా త్వరగా చేయండి. లేదు ఇంకా పేపర్ ఒకవేళ డిఫికల్ట్ లెవెల్లో ఇవ్వాలి అనుకుంటే మటుకి గేట్ 1 మార్క్ క్వశ్చన్స్ చదవండి. నిన్న ప్రొడక్షన్ ఇచ్చారు కదా, ప్రొడక్షన్ నిన్న అన్నీ గేట్ 1 మార్క్పై బేస్ చేసుకొని ఇచ్చాడు కాబట్టి సో గేట్ 1 మార్క్ ఖచ్చితంగా టచ్ చేస్తాడు. సో గేట్ 1 మార్క్ చూసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి నాన్ టెక్నికల్ పోర్షన్ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి మనం ఐబీపీఎస్ ఉంది చూసారా, ఆ బ్యాంక్ ఎగ్జామ్స్వే చూసుకోండి. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రీవియస్ పేపర్స్ ఇంగ్లీష్ అన్నీ చూసుకున్నా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఆర్ఎస్ అగర్వాల్ ప్రిఫర్ చేయండి. యాప్టిట్యూడ్కి రీజనింగ్కి ఆర్ఎస్ అగర్వాల్ ప్రిఫర్ చేయండి. అలాగే మనకి ప్రీవియస్ ఇయర్ కరెంట్ అఫైర్స్, వీలైతే కరెంట్ అఫైర్స్ నేను లాస్ట్ 6 months కవర్ చేయడానికి ఒక లాంగ్ వీడియో లెంతీ వీడియో ఒకటి చేస్తాను కరెంట్ అఫైర్స్. ఒకవేళ వీలైతే, లేదంటే లేదు, మ్యాక్సిమం చేయడానికే చూస్తాను. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి జీకే పబ్లిషర్స్ మీరు గూగుల్లో కొట్టినా అందులో మీకు కనిపిస్తాయి. లాస్ట్ 6 అవి మీరు చదవండి. ప్రతి మంత్కి 100 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అందులోని ఒక 600 కరెంట్ అఫైర్స్ చదవాలి, మరి తప్పదు. మరి అన్నీ చదివితే మీకు కన్ఫామ్గా గెయిన్ అవ్వగలరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.